హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అంతేకాకుండా అయితే ఇంకా ఈరోజు అయితే మాత్రానికి తిరిగి ఊరికైతే పోతున్నాం. అబ్బా నేను మా పాప వినోద్ వచ్చి తోలుకొని పోతాడు. ఇంత పొద్దున్నే మా అమ్మ అయితే షోల్కాయలు వెళ్తే వలుస్తుండదు. ఇక షోల్కాయ ఇడుసు అంటే ఇడుసు పీపీసా పీపీ పీపీ ఇది తీయమా. హాయ్ చెప్పు బౌ అని బౌ మా సర్నంటే అయితే ఊరికైతే పోతాము. వచ్చేసి మా చిన్నమ్మల్ని ఇంటి ముందు కాసిన ఈ డిసెంబర్ పూలు అంటాం మేమైతే. ఎంత బాగా ఇంకా పగులుతూ ఉన్నాయన్నమాట పూలు. కలబంద ఇక్కడ కూడా ఇక రేపు మాపట్లో రేపు వస్తాయేమో ఇవైతే ఈరోజు 4 పగిలేవు. అబ్బో మా చిన్నమ్మ అయితే మాత్రం మా పాపకు పూలు అన్నీ తెంపించింది. మా పాప పూలు పువ్వు పెట్టుకుంటువే బాగుండేది కదా. సూపర్ పువ్వు. డాన్స్ అరే డాన్స్. ఇంకా మొత్తానికి అయితే ఇప్పుడు మా అమ్మ అయితే వంట చేస్తుండదు. రట్టే ఆల్రెడీ చేసింది, షోల్కాయ చేస్తుండదు అనమాట. అందులో చూరి పోతాను కదా, సర్ది కూడా ఇడే చేసుకొని పోతాను. ఇంకా అడవిలో అన్నీ ఆడవాడవే పడితే సర్దుకున్నా తర్వాతకి వంట చేస్తున్నానంటే అయ్యలేదు కదా. ఈరోజు అన్నీ సర్దుకుంటాను. పోయిన తర్వాత రేపు నుండి వంట స్టార్ట్ చేస్తాను. రొట్టెలు చేసి పెట్టింది. పోతాను ఈ పొద్దు ఊరికి. పోతాను మరి బాగలేకుంటే వస్తానులే. ఇప్పుడు అంతా ఆరోగ్యం బాగుండదు. పోతాను. ఏపీ షోల్కాయలు ఏపీ తిరవాతిస్తే బాగుంటుందని మా అమ్మ ఇట్లా చేసింది. రొట్టె అనమాట. కొడుక ఉక్కుకే ఏడుస్తా లేయిగా అయిరక్క అంగడి పోదాం రా. బుట్టి తీసుకో. పోదాం రా చక్కనగా. వస్తావా రావా? చక్కన రా. తగిలించుకో బుట్టి చేతిలా. పోదామా? అవద్దు పైస ఇయ్యాను. ఇయ్యాను చెప్పు అవ్వకి. అయిరా మమ్మీ ఇయ్యాను. నువ్వే ఇయ్యవాను. ఇంకో బుట్టి అవక్తో పై చేపించుకో మమ్మీ. పట్టు తీసుకో. యాటికి పోయేదేం లేదులే. ఉక్కు పట్టుకో ఆడుకోద్దంతాను. ఇంక పొద్దే లాస్ట్లే. ఇక మరి మీ అమ్మ అంగడి పోయినప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నా. అమ్మో నా మండరాలు అంగడి పోసి చూపిస్తుండే అని. అయిరా అవతాడు మమ్మీ. ఇయ్యాను. అయిరా ఈ పెట్టు. మా అమ్మ టోపీ కదా. అరే మా అమ్మ టోపీ కదా. ఎవరిదా టోపీ? చోటు మామది కదా. అయిరా ఇటు చూడుగా. అయిరా ఈ ఆటికి పెయింటింగ్ గుండుదానా తెచ్చుకుంటువే. ఒకటి తిరిగేది చూడు వీటికి వస్తే. మమ్మీ ఏటికి పండు మసాలా ప్యాకెట్లు తెప్పించావే. చెప్పు ఏం కాదు కానీ ఎగ్ బిర్యానీ. మా అమ్మకు మాట్లాడడానికి రాదు, ఇబ్బంది పడుతున్నా. వస్తాపా. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రానికి ప్రస్తుతానికి మధ్యాహ్నం 1 గంట అయిందనమాట. ఈ టైం అప్పుడైతే మాత్రానికి ఇంకా మా అమ్మ మా పాప కలిసి ఇద్దరు సంత చేసుకొని వచ్చారంటే ఇంకా ఊరి పోతున్నాం కదా. మా అమ్మ అయితే మాత్రానికి ఎగ్ బిర్యానీ చేసి సర్దిగట్ట పంపిస్తున్నది అనమాట. నేను ఎవరు కొనిచ్చారు నీకు? అదే అవ్వ కొనిచ్చినా. ఊరి పోతామా ఈ పొద్దు మనము? నాన్నది పోదామా ఈ పొద్దు? నాన్న పోదామా అంటే ఇప్పుడు నుండి చేస్తే టైం అయితే 1 గంట అప్పుడు చేస్తే లేట్ అవుతుంది కదా. ఎగ్ బిర్యానీ చేసేకి కొంచెం టైం పట్టుకుంటుందిలే అండి. మేము రెడీ అయిపోయి అంతే. అయితే ఇక్కడ కోడిగుడ్లు అనేది ఉడుకుతూ ఉన్నాయి అనమాట. దండికి కావాలి కదా బిర్యానీకి. మా అమ్మ పని చేసేదంటే ఒక అర్థం ఉండదు, ఎందుకంటే వంట చేయాలని. నువ్వేం పని చేస్తున్నావు అయిరా? అయిరక్క
నీది మరీ పెద్ద పని మరి నీదిగా అమ్మా చిన్న పాప ఏమన్నా ఏమన్నా మా అవ్వ తొందరగా నేను పాప రెడీ అయితే ఇంకా మేము ఊరి పోయేదన్నమాట. టైం అయితే మాత్రం ప్రస్తుతానికి 4 అయింది. ఇప్పుడు రెడీ అయ్యే పాటికి ఇంకెంత అవుతుందో తను వచ్చి తోలుకోపోయే పాటికి ఇంకెంతసేపు అవుతుందో తొందర అయితే ఊరికి పోతాం అబ్బా. రెడీ అవుతాం చక్కనైతే. ఉడికే veins, I've been driving this train. Years in this lane, there's no stopping this flame. Cause I came to the game and I changed it to play how I like, rearranged it to my own domain. Yeah, I got what it takes, made lots of mistakes, taking shots, skipping breaks, feeling lost, feeling great, popping off, singing straight, never stopped, never changed. All the squad here to play and I've got something to say, yeah. I work hard each and every day. మొత్తానికైతే ఊరికైతే ఇంకా రెడీ అయినా అనమాట. రెడీ అయిన తర్వాత ఊరికి పోదాం అనే ముందు మా పాప అయితే మాత్రానికి ఇప్పుడు పండుకునింది. ఇంకా ఈ లోపల అయితే మాత్రానికి మా అమ్మ అయితే సర్ది కడుతుంది అనమాట. ఇంకా ఇప్పుడే అనమాట ఇంటికైతే వస్తుంది. వచ్చి రాగానే మా పాప అయితే మాత్రానికి మా అవ్వ దగ్గరికి పోయింది అనమాట. ఓ మాడండి వస్తా. ఓ నీళ్ళు వచ్చినప్పుడు పండుకునే బండి వాళ్ళ నాయన వచ్చినప్పుడు మరి చక్కని లేచి బండి మీద ఎక్కింది అనమాట. ఉండమా ఐడి దావది అందా పావది అవాను అయిరా ఏడదమ్మా అవ్వేడదే కాదు చిన్న వేడది పెద్ద వేడదా అయిరా అయిరా హాయ్ మొబ్బిడిగలేదా మా మామ లేడా అయిరా అయిరా అప్పుడు మాట్లాడి మరి అప్పుడే వస్తువే నా దగ్గరికి. ఏ చిన్నకుక్క పిల్ల ఎంత పెద్దగా కదా నువ్వు అప్పుడే అయ్ అయ్ అరే చిన్నకుక్క అయిరాగా అయిరా అయ్ చేసిండ్రే ప్రశస్తకలు ఫోన్ ఓరు కొట్టింటారు కదా మీకు. ఇంకా అయినా కోసంలే ఇంక మళ్ళీ వస్తారు. ఇంక సుమారు సాందడి కదా అయిరా అక్కలు అటు పేరమ్మా అక్క 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 వచ్చినప్పుడు అడిగేది వాళ్ళ అక్కల్ని అక్కడ చూపించేదే అయిరా మమ్మీ ఏ నాయనది వదరగా అక్క అమ్ము వాళ్ళ ఇంటికట్టి పోయేదానికి అక్కడ పోతుంది ఆ పిల్లగా ఆడున్నారేమో అనగా లేర్రా లేర్రా చెప్పు బౌ అని ఎట్లా అంటావు విడి ఇట్లా పెట్టుకో ఇట్లా బౌ అను అనే బౌ ఏమైరా అనా బొప్ప కావాలా నాయన మాట్లాడి అయిరా నువ్వు అయిరా నాన్న పాప ఇది నీ డ్రెస్ చూద్దాందా ఇది ఏమావా వాళ్ళ వాళ్ళు బాగా మాట్లాడితే సాగర్ బాగున్నాను సాగర్. ఎగ్జామ్స్ ఎప్పుడు సెలవులు 24 కృప నీకు రిజల్ట్స్ రేపే కదా కృప తెలుసు నాకు కాదా అంటే వేరే ఊర్లో రేపే అందుకే రేపు అనుకో. నెక్స్ట్ 14-15 తారీఖు మీకు ఏమైరా మీ నాన్నకి వచ్చి అమ్మడే నా మీద సాడీలు చెప్పనికే ఉండవు కదా నువ్వు ఆయరా ఏమన్నా చెప్పు కాదు ఆ పాపని అడుగు ఏమన్నా మీ అమ్మ కొడుతున్నా నిన్ను నాన్న కొట్టేలేను కదలే కొడుకు అట్లా చెప్తావు. అమ్మ కాదా నన్ను ఇట్రా అమ్మ కాదా నన్ను అబ్బో వీళ్ళ ప్రేమలో ఇన్నొద్దులు మిస్ అయ్యారునే నన్న
నాన్న లేడు మీ అన్నని అడుగుతుంది లేడు ఆడవాళ్ళు లేడు ఆడివేడు ఆ ఊరికి లక్ష్మరి వేరే వస్తారు పండక్కి వేరే నాయనలు కూడా అమ్మ అక్కళ్ళు అందరు వేరే పిల్లలు చూడి మర్చిపోతారు అనుకుంటేగా వచ్చినప్పుడు అక్క అక్క అని అడిగేదే. సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే భారతి అండ్ ఐరా ఇద్దరు ఇంటికి వచ్చేసారనమాట. వస్తారాయమ్మా అయిపోయినా పల్లెల్లో. సో మొత్తానికి అయితే కనుక 5 రోజులు కదా ఉండింది, 5 రోజులు ఉంటానని చెప్పింది, 5 రోజులు ఉంది అనమాట. నేను కూడా మధ్య నేను డిస్టర్బ్ చేయలేదు. ఏమనలేదు నిద్రకు వచ్చేది మా పాప లేదు సెల్లు పెట్టేయాలంటే చిన్న పిల్లలు ఇప్పుడు పాటలు పెట్టుకుని సెల్లు తీసుకొని బ్లాగ్ చేస్తున్నాను అనమాట. అది అమ్మాయి బాధ. డాడీ బల్లిగా అను అనువా వస్తుంది లేకుంటే అను ఇట్లా అంటే దానికి ఏమన్నా కనిపిస్తుంది. ఎష్ అంటే భయపడుతుంది. బల్లి వచ్చి డాడీ అను. సో అది ఫ్రెండ్స్ బల్లి నువ్వు షూ అంటే గింతగానే కదలేదు అమ్మాయి, గింతగానే కదలేదు ఆ బల్లి నువ్వు షూ అంటే. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సో ఈ బ్లాగ్ అయితే ఇంత ఫ్రెండ్స్ నా ఫీలింగ్. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. సో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాం. బాయ్ బాయ్ బాయ్.